హాయ్ అండి, వెల్కమ్ టు కుమారి క్రియేషన్స్. ఈరోజు మనం బ్లౌజ్ హ్యాండ్ పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి. ఇది బ్లౌజ్ పీస్ అండి, లైనింగ్ పీస్. దీన్ని ఒక చివర మనం హ్యాండ్స్ కోసం కట్ చేసుకుంటున్నామండి. దీన్ని బ్లౌజ్ పీస్ని విధంగా 4 మడతలు వేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఓపెన్స్ ఆపోజిట్ సైడ్లో ఉండాలండి. ఫోల్డింగ్ మన వైపే ఉండాలి. విధంగా బ్లౌజ్ పీస్ని 4 మడతలు వేసుకొని మనం ఫస్ట్ ఎడ్జెస్ సమానంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఎడ్జెస్ సమానంగా కట్ చేసుకుందాం. ఇప్పుడు నేను తీసుకున్న బ్లౌజ్ పొడవు వచ్చేసి 9 ఇంచెస్ అండి. దీనికోసం నేను ఖర్చు కోసం ఫస్ట్ ఒక చివరండి 1/2 ఇంచ్కి మార్క్ చేసుకుందాం. ఇది ఖర్చు కోసం అండి. ఈ 1/2 ఇంచ్ దగ్గర నుంచి మనం హ్యాండ్ పొడవు కోసం మార్క్ చేసుకుందాం. హ్యాండ్ పొడవు వచ్చి 9 ఇంచెస్ అండి. ఈ విధంగా 9 ఇంచెస్కి మార్క్ చేసుకుందాం. మనం ఎక్స్ట్రా ఖర్చు కోసం 9.5, ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా షోల్డర్ ఖర్చు కోసం అండి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకుందాం. మనం ఈ 1/2 ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదండి, దీని దగ్గర నుంచి మనం 9.5 మార్క్ చేసుకున్నాం కదా, ఇదే 9.5. ఈ చివర కూడా మనం సమానంగా రావడం కోసం ఇక్కడ కూడా మార్క్ చేసుకుని ఈ 2 డాట్స్ కలుపుకుంటూ ఒక లైన్ డ్రా చేద్దాం. ఇది మనకి హ్యాండ్ పొడవండి. ఇలా మనం బ్లౌజ్ హ్యాండ్ పొడవను మార్క్ చేసుకున్నాం కదండి. ఇది ఓపెన్స్ వైపు మనం హ్యాండ్ డౌన్ కోసం మార్క్ చేసుకోవాలండి. ఈ విధంగా ఓపెన్స్ వైపు నేను 3 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. ఇది చిన్న సైజు బ్లౌజ్ అండి. మనం 30 ఇంచెస్ నడుము 30 లోపు ఉంటే మనం 3 ఇంచెస్ మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ నడుము లూజు 30 కంటే ఎక్కువ ఉంటే మనం 3.5 మార్క్ చేసుకోవాలండి. ఇది 25 ఇంచెస్ అండి. నేను తీసుకున్న నడుము లూజు 25 ఇంచెస్, అందుకే నేను 3 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. ఇలా 30 లోపు ఉన్న బ్లౌజ్కి మీరు 3 ఇంచెస్ డౌన్ మార్క్ చేసుకుంటే సరిపోతుంది. 30 కంటే మీకు ఎక్కువ ఉంది అనుకుంటే 3.5 మార్క్ చేసుకోవాలండి. నేను ఇప్పుడు 3 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. ఒకవేళ హ్యాండ్ పొడవు మీకు 5 ఇంచెసే ఉందనుకోండి, 5 ఇంచెస్కి మీరు 3 ఇంచెస్ మార్క్ చేసుకొని అవసరం లేదండి. ఇది 9 ఇంచెస్ హ్యాండ్ కాబట్టి నేను ఈ విధంగా చెప్తున్నాను. లేదు మనకి హ్యాండ్ చిన్న హ్యాండ్ 5 ఇంచెసే ఉందనుకోండి, 5 ఇంచెస్ హ్యాండ్ అయితే మనం 5 ఇంచెస్లో సగం 2.5 మార్క్ చేసుకుంటే సరిపోతుంది. మీరు 5, 6 వరకు మీరు సగానికి మనం తీసుకున్న హ్యాండ్ పొడవుకి సగానికి డౌన్ తీసుకుంటే సరిపోతుంది. మీరు 6 ఇంచెస్ దాటిన దగ్గర నుంచి పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే 3.5, చిన్న సైజ్ అయితే 3 ఇంచెస్ డౌన్ పెట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మనం హ్యాండ్ డౌన్ని మార్క్ చేసుకోవాలండి. అర్థమైంది కదా మీకు. 6 ఇంచెస్ హ్యాండ్ అయితే మనం తీసుకున్న హ్యాండ్ పొడవులో సగానికి 6 ఇంచెస్ లోపు హ్యాండ్ పొడవు అయితే మనం తీసుకున్న హ్యాండ్ పొడవుకి సగానికి మనం డౌన్ మార్క్ చేసుకుంటే సరిపోతుంది. 6 ఇంచెస్ దాటిన దగ్గర నుంచి పెద్ద బ్లౌజ్ అయితే మీకు 3.5, చిన్న సైజ్ బ్లౌజ్ అయితే 3 ఇంచెస్ అండి. నేను ఇప్పుడు 3 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఆర్మ్ లూజ్ తీసుకోవాలండి. దీనికోసం ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, ఇలా ఆది బ్లౌజు షోల్డర్ దగ్గర నుంచి చంక కుట్టు వరకునండి విధంగా లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి చంక వరకు టేప్ని విధంగా పెట్టుకుని హ్యాండ్ లూజ్ చూసుకోవాలండి. మనకి 7 ఇంచెస్ వచ్చింది. మీరు బ్లౌజ్ని కొంచెం విధంగా లాగి పట్టుకుని లూజ్ తీసుకుంటే సరిపోతుంది. షోల్డర్ స్టిచ్ దగ్గర నుంచి చంక కుట్టు వరకు అండి 7 ఇంచెస్ వచ్చింది. 7 ఇంచెస్ని మనం ఇక్కడ మార్క్ చేసుకుందాం. మనం మార్క్ చేసుకున్న 3 ఇంచెస్ దగ్గర కూడా ఒక లైన్ డ్రా చేద్దామండి మనకి తెలియడం కోసం. ఇప్పుడు మనం తీసుకున్న 7 ఇంచెస్ని ఇక్కడ ఆల్రెడీ మనం 3 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదా, ఈ 3 ఇంచెస్ వరకు స్టార్టింగ్ మనం బ్లౌజు ఫోల్డింగ్ ఉంది కదండి, ఇక్కడి నుంచి ఈ విధంగా బ్లౌజు స్టార్టింగ్ నుంచి ఈ 3 ఇంచెస్ మార్క్ చేసుకున్న వరకు ఈ విధంగా క్రాస్గా టేప్ని పెట్టుకుని ఈ 7 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇది మనకి లూజ్ అండి, చంక లూజు. ఇప్పుడు మనం చంక కరువు ఎలా తీసుకోవాలో చూద్దామండి. మనం చంక కరువు కోసం 1.5 ఇంచు ఫోల్డింగ్ వైపు నుంచి 1.5 ఇంచు మార్క్ చేసుకుంటున్నాను. ఇది కూడా మనం బ్లౌజు సైజుని బట్టేనండి.
మీకు 30 ఇంచెస్ నడుము కొలత 30 ఇంచెస్ లోపు బ్లౌజ్ అయితే మీరు 1.5 మార్క్ చేసుకోవాలి. 30 దాటిన దగ్గర నుంచి మీరు 2 ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవాలండి. నేను తీసుకున్నది 25 ఇంచెస్ బ్లౌజ్ కాబట్టి నేను 1.5 ఇంచే మార్క్ చేసుకుంటున్నాను. ఇలా మనం 1.5కి మార్క్ చేసుకున్నాం కదా, ఈ 1.5 నుంచి మనం మార్క్ చేసుకున్న చంక లూజ్ వరకు క్రాస్గా ఒక లైన్ మార్క్ చేసుకుందామండి. ఈ విధంగా స్కేల్తో మీకు చంక కరువు నీట్గా వస్తేనే షేపు మీకు జాకెట్ నుడతలు లేకుండా వస్తుందండి. మనం తీసుకున్న 1.5 నుంచి చంక లూజ్ వరకు క్రాస్గా ఒక లైన్ మార్క్ చేసాం. ఇలా ఒక లైన్ మార్క్ చేసుకున్న తర్వాత మనం హ్యాండ్ లూజ్ అండి, హ్యాండ్ లూజ్ చూసుకుందాం. ఈ విధంగా ఆది బ్లౌజు హ్యాండ్ లూజు ఎంతైతే ఉందో కరెక్ట్గా చూసుకుని మీరు హ్యాండ్ లూజ్ని కూడా మార్క్ చేసుకోవాలి. 4.5 అండి, అంటే మనకి 9 ఇంచెస్ హ్యాండ్ లూజ్ ఉందండి. మనం ఇది డబల్ ఫోల్డ్ మీద ఉంది కాబట్టి మనం 4 ఇంచెస్కి హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకుంటున్నాం. మనం తీసుకున్న ఈ 4 ఇంచెస్ నుంచి మార్క్ చేసుకున్న చంక లూజ్ వరకు ఒక లైన్ మార్క్ చేద్దాం. ఇప్పుడు మనం ఖర్చుల కోసం అండి, ఖర్చుల కోసం ఎక్స్ట్రా 1.5 లేదా 2 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. నేను 2 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నానండి. విధంగా చంక దగ్గర కూడా మనం 2 ఇంచెస్కి మార్క్ చేసుకుని ఈ 2 ఇంచెస్ దగ్గర కూడా ఒక లైన్ మార్క్ చేద్దాం. ఇప్పుడు మనం చంక రౌండ్ షేప్ ఎలా తీసుకోవాలో చూద్దామండి, కర్వ్ షేపు. దీనికోసం మనం మార్క్ చేసుకున్నాం కదండి, 1.5 నుంచి మనం చంక లూజ్ వరకు ఒక లైన్ మార్క్ చేసాం కదా, ఈ లైన్ పొడవు ఎంత ఉందో ఒకసారి చూసుకుందామండి. మనకి 5.5, ఈ లైన్ పొడవు వచ్చి మనకి 5.5 అండి. ఈ 5.5లో సగానికి ఒక మార్క్ చేసుకుందాం. ఈ విధంగా టేప్ని సగానికి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్క్ చేద్దామండి. మనం తీసుకున్న లైన్కి సగంలో ఒక మార్క్ చేయాలి. ఈ విధంగా సగానికి మనం మార్క్ చేసుకున్నాం కదండి, ఈ సగానికి సగానికి పైవైపు అండి, పైవైపు మనకి ఒక్క పాయింట్ అండి, ఒక్క పాయింట్ పైకి చిన్నగా ఒక పాయింట్ మార్క్ చేసుకుంటున్నాం. అదేవిధంగా మిగిలిన సగంలో సగానికి కింద వైపు ఇంకొక పాయింట్ వరుస కిందకి కూడా ఇంకొక మార్క్ చేసామండి. ఈ 2 పాయింట్స్ని కలుపుకుంటూ మనం హ్యాండ్ కర్వ్ తీసుకుందాం. ఆల్రెడీ మనం 1.5కి మార్క్ చేసుకున్నాం కదండి, ఈ 1.5 నుంచి మనం తీసుకున్న ఈ పాయింట్స్ 2 కలుపుకుంటూ ఈ విధంగా ఎస్ షేప్లో మనం ఇలా హ్యాండ్ కర్వ్ కోసం మార్క్ చేసుకుందాం. ఇలా ఈ విధంగా మనం షేప్ తీసుకోవడం వల్ల చంకల్లో ముడతలు రాకుండా నీట్గా వస్తుందండి. ఇప్పుడు మనం హ్యాండ్ని కట్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం ఖర్చు కోసం మార్క్ చేసుకుందాం కదండి, ఇక్కడ టక్స్ పెట్టుకుందాం. అలాగే సెంటర్లో కూడా మనం టక్స్ పెట్టుకుందాం. ఇది హ్యాండ్ కటింగ్ అండి. ఇప్పుడు మనం హ్యాండ్ లో కటింగ్ కట్ చేసుకుందాం. ఇప్పుడు హ్యాండ్ లో కటింగ్ కోసం అండి, లో కటింగ్ కోసం హ్యాండ్ని ఈ విధంగా విడదీసేసుకోవాలి. ఇప్పుడు ఒకవైపు మనం లో కటింగ్ తీసుకుంటామండి. దీనికోసం మనం ఇక్కడ సెంటర్లో టక్స్ పెట్టుకున్నాం కదండి, ఇక్కడి నుంచి మనం 1 ఇంచ్కి మార్క్ చేసుకుందాం. ఆల్రెడీ మనం ఖర్చు కోసం ఇక్కడ టక్స్ పెట్టుకున్నాం కదండి, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మనం హ్యాండ్ మధ్యలో లూజ్ ఎంత ఉందో ఒకసారి చూసుకుందామండి. 6 ఇంచెస్, 6 ఇంచెస్లో సగం మనం 3 ఇంచెస్కి ఇక్కడ మార్క్ చేసుకుందామండి. ఇలా సగానికి ఒక మార్క్ చేసుకుందాం. ఇలా ఈ రెండింటికి సెంటర్లో మనం మార్క్ చేసుకున్నాం కదండి, ఈ మార్కింగ్ దగ్గర మనం ఒక 1/2 ఇంచు లో కటింగ్ కోసం మార్క్ చేసుకుంటున్నాను. అదే మీకు 30 దాటిన పెద్ద బ్లౌజ్ అయితే మీకు 3/4 ఇంచు మార్క్ చేసుకోవాలండి. మనకి చిన్న బ్లౌజ్ కాబట్టి ఒక 1/2 ఇంచు లో కటింగ్ తీసుకుంటే సరిపోతుంది. ఇది నడుము లూజు 30 దాటిన దగ్గర నుంచి 3/4 ఇంచు అయితే కంపల్సరీ తీసుకోవాలండి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న 1 ఇంచ్ నుంచి ఈ మార్కింగ్ని కలుపుకుంటూ ఇలా ఖర్చుల కోసం మార్క్ చేసుకున్నాం కదండి, ఇంతవరకు కర్వ్ షేప్లో నీట్గా మార్క్ చేసుకుందాం. ఈ విధంగా ఈ మార్కింగ్ని కలుపుకుంటూ ఇలా ఖర్చుల వరకు. ఇది హ్యాండ్ లో కటింగ్ అండి. ఇప్పుడు దీన్ని కూడా కట్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం ఫ్రంట్ స్టిచ్ చేసేటప్పుడు తెలియాలి కదండి, దీనికోసం ఇక్కడ కూడా టక్స్ పెట్టుకుందాం. ఇది హ్యాండ్ కటింగ్ అండి.
మీకు ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల హ్యాండ్ పర్ఫెక్ట్గా నీట్గా చంకల్లో మనకి నుడతలు అవి రాకుండా నీట్గా వస్తుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.